ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి 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 శివోహం శివోహం శివోహం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే. సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే. సంగాత్ సంజయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే. అహమస్మి అహమస్మి. పోయిన శ్లోకంలో ఇంద్రియాలను వశం చేసుకొని నీ శిక్షాసనలో ఉండమని సాధనగా బోధించారు. ఇప్పుడు ఆ ఇంద్రియాలు ఏ విధముగా అధఃపతాళానికి తీసుకువెళతాయి అనే విషయాన్ని బోధిస్తున్నారు. ధ్యాయతః విషయాన్ పుంసః సంగః తేషు ఉపజాయతే. సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధః అభిజాయతే. విషయాన్ శబ్దాది విషయములను ధ్యాయతః మాటిమాటికి చింతన చేయుచున్నట్టి పుంసః మానవునకు తేషు ఆ శబ్దాది విషయముల యందు సంగః అత్యంత ఆసక్తి తృష్ణ ఉపజాయతే ఏర్పడును. సంగాత్ ఆ ఆసక్తి వలన కామః విషయవాంఛ తీవ్రమైన కోరిక సంజాయతే ఉత్పన్నమగును. కామాత్ ఆ కోరిక వలన ఆ కోరిక తీరనప్పుడు క్రోధః కోపము అభిజాయతే కలుగును. కంటిన్యూడ్ ఇంటు ద నెక్స్ట్ శ్లోకం. స్టెప్స్ ఆఫ్ మ్యాన్స్ డూమ్స్ డే, మ్యాన్స్ డౌన్ఫాల్. శబ్దాది విషయములను చింతన చేయుట, తద్వారా ఆ విషయముల యందు అత్యంత అనురక్తి ఏర్పడుట, ఆ అనురక్తి వలన విషయ వాంఛలు కలుగుట, ఆ విషయ వాంఛలు తీరనప్పుడు కోపము కలుగుట అంటూ 4 స్టెప్స్ చెప్పారు. ఇంకొక 4 వచ్చే శ్లోకం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే. సంగాత్ సంజయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే. అహమస్మి. ఇంద్రియ భోగముల నుంచి అదే పనిగా ఏకాగ్రంగా చింతన చేసే వ్యక్తికి వాటి యందు అత్యంత అనురక్తి ఆసక్తి ఏర్పడుతుంది. ఆ ఆసక్తి తీవ్రమైన కోరికకు దారితీస్తుంది.
ఆ కోరికయే కామమునకు బీజము. చిత్త సమాధానం లేని వానికి ఆత్మస్వరూపమునకు చెందినటువంటి జ్ఞానము గాని నిధిధ్యాసన దాని యందు నిలిచి ఉండడము, స్థా స్టే అన్నాం కదా, దాని యందు ఉండడము ఉండదు. చిత్త సమాధానం లేని వానికి ఆత్మజ్ఞానం నందు ఇచ్చ ఉండదు. ఐహికమైనటువంటి కోరికల మీద అత్యంత ఆసక్తి ఇచ్ఛ జనిస్తుంది. ఆత్మజ్ఞానంలో తీవ్రమైన ఇచ్చ లేని వానికి ఇంకా అంతే సంగతులు. శాంతి ఉండదు. అదే చెప్తున్నారు. ధ్యాయత చింతయతో విషయాన్ శబ్దాది విషయ విశేషాన్ ఆలోచయత. ధ్యాయతో విషయాన్, ధ్యాయత విషయాన్, ధ్యాయత చింతయత, వాటి గురించి ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఆల్మోస్ట్ ఒక నిరంతర మెడిటేషన్ లాగా విషయముల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మెడిటేషన్ దేని మీదైనా చేయొచ్చు, పాజిటివ్గాను మనం చేస్తున్నట్టు ఉండొచ్చు, విషయముల మీద కూడా ధ్యానం చేయవచ్చు. అలా ధ్యానం చేస్తే శబ్దాది విషయ విశేషాన్ విషయాన్ ఆలోచయత, ఆ విధముగా ఆలోచిస్తూ ఉండే వ్యక్తికి పుంస పురుషస్య, ఆ పురుషునకు సంగః ఆసక్తి, ప్రీతి, అనురక్తి ఉపజాయతే కలుగు. దేని మీద? తేషు సంగః ఉపజాయతే, తేషు విషయేషు సంగః ఉపజాయతే. సంగాత్, అటువంటి అత్యంతమైన ప్రీతి కలుగుట వలన సంజాయతే సముత్పద్యతే కామః. ఎప్పుడు కామః అంటే తృష్ణ. తృష్ణ అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా తీరదు తృష్ణ. కామాత్, ఈ విధమైనటువంటి కుశ్చితమైనటువంటి కామము వలన అది భగ్నమైపోతే ప్రతిహతాత్, కుశ్చితత్ ప్రతిహతాత్, ఏదేని కుతశ్చిత్ ప్రతిహతాత్, ఏదేని కారణం వలనటువంటి భగ్నమైనప్పుడు. కుతశ్చిత్, ఏదైనా కారణం వలన కోరిక తీరదు. తీరకపోతే ఏమవుతుంది? క్రోధ అభిజాయతే, కోపము పుట్టుకొని వచ్చును. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే. ఈ శ్లోకంలో మనోనిగ్రహం, శమము గురించి చెప్తున్నారు. ముందు శ్లోకంలో ఇంద్రియాలను వశపరుచుకో అంటూ దమ్మము గురించి చెప్పి, ఇప్పుడు శమం మనోనిగ్రహంతో మొదలుపెట్టారు. ఇంద్రియ నిగ్రహంతో పోలిస్తే మనోనిగ్రహం ఇంకా కష్టం. ఇంద్రియాలు స్థూలాలు, వాటిని తేలిక కాదుపులో పెట్టుకోవచ్చు. ఏదైనా చూడడం ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకోవచ్చు, వినడం ఇష్టం లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మనసు విషయం అలా కాదు. ఇక్కడ మనము గీతా నిధిధ్యాసన చేస్తున్నా మనసు ఎక్కడికో పారిపోతుంది. అందువలన మనోనిగ్రహం చాలా కష్టము అంటూ దాని గురించి బోధిస్తున్నారు. విషయ ధ్యానం, ధ్యాయతో విషయాన్ పుంసః, ఈశ్వర ధ్యానం చేయడం కష్టం, కానీ విషయ ధ్యానంలో మనం అందరం చాలా ఎక్స్పర్ట్స్, ఆరితేరిపోయి ఉన్నాం. వేదాంత ప్రకారంగా విషయ ధ్యానాన్ని మన విచక్షణా శక్తి ఉపయోగించుకొని అది మొగ్గ తొడగక ముందే, పువ్వులు పూయకముందే, కాయలు కాయకముందే తొలగించాలి. తేషు సంగః ఉపజాయతే, ఆ వస్తువు పైన ఆసక్తి, అనురక్తి కలుగుతుంది. అది ఉంటే నాకు ఆనందం కలుగుతుంది, అది లేకపోతే అయ్యో నేను ఎలా ఉంటాను అనేటటువంటిది
మనమే రకరకాల రంగులు పొలుముకొని ఆ సంగం కలుగుతుంది మనకి. విషయ సంగం మనసు చేసే గారడి. దేన్నైనా పదే పదే వింటూ ఉంటే, చూస్తూ ఉంటే దానిని మెచ్చుకునే స్వభావం వస్తుంది. విషయ ధ్యానాత్ సంగః జాయతే, దాని మీద రాగము ఏర్పడుతుంది. తర్వాత కామః అంటే విషయ కామం, అంటే ఆ విషయము నాకు కావాలి, ఉండి తీరాలి, కోరికకు బానిస అయిపోవడం. నేను పూర్ణుణ్ణి, అద్వితీయుణ్ణి, నాకు భిన్నంగా ఏదీ లేదు అని వేదాంతం చెప్తూ ఉంటే అది గాలికి ఎగిరిపోయింది. బాహ్య వస్తువు మీద శాశ్వతమైన ఆనందం నాకు ఇవ్వలేదు అని తెలుసుకుంటూ కూడా మళ్ళీ ఆ బాహ్య వస్తువు మీదే ఆధారపడి ఉంటాం. అదే విషయ కామము. సంగాత్ కామః సంజాయతే, ఆ ఆసక్తి వలన తీవ్రమైన కోరిక పుడుతుంది. విషయ ధ్యానం వలన విషయ సంగత్వము, విషయ సంగత్వం వలన విషయము మీద తీరని కోరిక. అప్పుడేమవుతుంది? క్రోధం. కామాత్ క్రోధో అభిజాయతే. కోరిక తీరితే ఇంకా కావాలనిపిస్తుంది, లోభం వస్తుంది. తీరకపోతే కోపం వస్తుంది, క్రోధం వస్తుంది. తీరవచ్చు, తీరకపోవచ్చు. చేత ఏమిటి ఫ్లో చార్ట్? విషయ ధ్యానము, విషయ సంగము, విషయ కామము. అది ప్రతిహతమవుతే క్రోధం. విషయ ధ్యానము, విషయ సంగము, విషయ కామము అన్నాం కదా. విషయ క్రోధం అనకూడదు. విషయ క్రోధం కాదు. విషయం మీద క్రోధం వస్తే విషయం వదిలేస్తారు. క్రోధం ఎవరోళ్ళు వస్తుంది? ఆ కోరిక తీరకుండా ఏదైనా పరిస్థితులు, వ్యక్తులు అడ్డుపడితే వాటి మీద కోపం ముంచుకొస్తుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే, సంగాత్ సంజయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే. ఇది తర్వాత వచ్చే శ్లోకము రెండు జంట శ్లోకాలు కలిసి చదవవలసినవి. అప్పుడే పూర్తి అర్థాన్ని ఇస్తాయి. అహమస్మి, 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 అహమస్మి. నిధిధ్యాసనలో ఉంటాం.
అహమస్మి, అహమస్మి, అహమస్మి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే. సంగాత్ సంజయతే కామః, కామో కామాత్ క్రోధో విజాయతే. విషయ ధ్యానం, విషయ సంగం, విషయ సంగం, విషయ కామము, విషయ కామము అంతరాయం ఏర్పడితే క్రోధం. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధాత్, ముందు శ్లోకంలో క్రోధము వరకు వచ్చాం. ఆ క్రోధాత్, క్రోధము వలన సమ్మోహ, అత్యంతమైన మోహము కలుగుతుంది. భవతి ఉత్పన్నము. సమ్మోహాత్, ఆ వ్యామోహము వలన స్మృతి విభ్రమ, స్మృతి భ్రమ కలుగుతుంది. స్మృతి భ్రంశాత్, స్మృతి భ్రమ వలన బుద్ధినాశ, వివేకము పోతుంది. బుద్ధినాశాత్, వివేకహీనత వలన ప్రణశ్యతి, పురుషుడు తన సహజ స్థితి నుండి పతనమగును, దుంపనాశనమగును. నశ్యతి అంటే చాలు, ప్రణశ్యతి, ప్రకృష్టేన నశ్యతి అంటే హీ విల్ బి అప్రూటెడ్. ఇంకేమీ పర్సనాలిటీ మిగలదు, మొత్తం పర్సనాలిటీ క్రాష్ అయిపోయిందని అర్థం. అది ప్రణశ్యతి. క్రోధాత్ భవతి సమ్మోహః, అవివేకః కార్యాకార్య విషయః. చేయవలసినది చేయకూడనిది అనే వాటి యందు ఉండేటటువంటి విషయంలో సమ్మోహః అంటే అవివేకః భవతి. క్రుద్ధో హి సమ్మూఢః సన్, కోపంతో ఆ విధముగా విచక్షణ కోల్పోయినవాడు గురుమపి ఆక్రోశయతి, గురువుని కూడా నిందిస్తాడు. గురువు అంటే పాఠం చెప్పేవాళ్ళనే కాదు, పెద్దలను, గౌరవనీయులను, గురువులను, పాఠం చెప్పేవాళ్ళను, దేవుని, అందరినీ కూడా నిందిస్తాడు. సమ్మోహాత్, ఆ విధమైనటువంటి వివేకము కార్యకార్య వివేకము లేకపోవడం వలన, సమ్మోహము వలన స్మృతి నష్టమవుతుంది. స్మృతి విభ్రమ. వాట్ ఈజ్ స్మృతి? శాస్త్రాచార్య ఉపదేశాహిత సంస్కారజనితాయా స్మృతే అన్నారు. ఆచార్యుని శాస్త్రం యొక్క ఉపదేశము వ్యక్తి బుద్ధి యందు సంస్కారాన్ని కలిగిస్తుంది. అది స్మృతి అంటారు. స్మృతి రూపముగా నుండేటటువంటి ఆ సంస్కారము విభ్రమ అంటే భ్రష్టమగును. విభ్రమో భ్రంశ స్మృత్యుత్పత్తి నిమిత్త ప్రాప్తౌ అనుపపత్తి. అంటే స్మృతిని కలిగించే నిమిత్తమైన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ ఆచార్య శాస్త్ర ఉపదేశముల యందు మనస్సు నిలువదు, స్మృతి నిలువదు. ఆ విధముగా స్మృతి భ్రష్టమవడం వలన బుద్ధి నష్టమవుతుంది. స్మృతి భ్రంశాత్ బుద్ధే నాశ. బుద్ధి నష్టమవడం అంటే ఏమిటి? అంతఃకరణం చేయదగిన పనులు, చేయకూడని పనులకు చెందిన వివేకము లేకుండా పోవడమే బుద్ధి నాశం. బుద్ధినాశము వలన తావదేవ హి పురుషో యావదంతఃకరణం తదీయం కార్యకార్య విషయ వివేక యోగ్యం తద్యోగ్యత్వే నష్టః ఏవ పురుషః భవతి. ఆ యోగ్యత్వం ఎప్పుడైతే బుద్ధి నాశనమైనదో
అది నశించినవాడు అయిపోతాడు మనిషి. ఆ యోగ్యతను కోల్పోతే మనిషి తానే నశించిన వాడగును, పశువు వంటి వాడగును అని అర్థం. తదయోగత్వే నష్టः ఏవ పురుషో భవతి. అతః తస్య అంతఃకరణస్య బుద్ధేః నాశాత్, అంతఃకరణమైనటువంటి బుద్ధి నాశించటం వలన ప్రణశ్యతి, అంటే అన్ని విధాల నాశనం అయిపోతాడు. పురుషార్థ అయోగ్యో భవతి. పురుషార్థములన్నీ ఒక్కటే పురుషార్థం. తెలిసితే మోక్షం, తెలియకుంటే మూడు: ధర్మ అర్థ కామములు పురుషార్థములుగా వేదాంతము పరిగణించదు. పురుషార్థమన్నది ఒక్కటే, జ్ఞానమే మోక్షమే. ఆ పురుషార్థానికి అయోగ్యో భవతి అంటే పురుషార్థం అనే మోక్షానికి అయోగ్యుడగుతాడని అర్థం. రెండు కలిపి చదువుతాం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమः, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశः, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఫ్లోచార్ట్ ఏమిటి? విషయ నిరంతర ధ్యానం, విషయములయందు అత్యంత ఆసక్తి సంగము, విషయాసక్తి వలన విషయములయందు తీరని కోరిక, కామము. ఆ తీరని కామము వలన దానికి అంతరాయం ఏర్పడితే క్రోధము, అనుకూలంగా ఆ కామాన్ని నెరవేరితే మళ్ళీ కావాలని, దిల్మాంగే మోర్ అని అంటే మళ్ళీ లస్ట్, గ్రీడ్ అనేది ఏర్పడుతుంది. దాని వలన సమ్మోహం, సమ్మోహం అంటే తెలుసు కదా, కార్యకార్య విచక్షణ లేకుండా ఉండేటటువంటి పరిస్థితి. సమోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి అంటే ఆత్మజ్ఞానాన్ని శాస్త్రం నుంచి, గురువు నుంచి తెలుసుకునే అవకాశము, దానివలన కలిగేటటువంటి జ్ఞానము, స్మృతి అది పోయింది. అది విభ్రమ, భ్రష్ట, నాశనం అయిపోయింది. బుద్ధి, దాని వలన బుద్ధి నాశము అంటే కార్యకార్యముల యందు విచక్షణ పూర్తిగా పోయింది. దాని వలన ప్రణశ్యతి, బుద్ధి నాశనమైతే మానవ స్థితి నుంచి పశువు స్థితికి పతనం అవుతావు. దీనినే ప్రణశ్యతి అన్నారు. ఎప్పుడు బుద్ధి పనిచేస్తుందో అప్పుడు మనకు పశువుకు భేదం తెలుస్తుంది. ఎప్పుడు బుద్ధి పూర్తిగా నాశనమైందో అప్పుడు పశువుకి మనకు భేదం పోతుంది. భార్య మీదో, భర్త మీదో, పొరుగింటి వారి మీదో, వర్కర్స్ మీదో, పిల్లల మీదో కోపంతో అరిస్తే మనకు పశువుకు భేదమే ఉంటుంది. కోపం రావచ్చు, వద్దనడం లేదు, కానీ దానిని ప్రకటించకుండా బుద్ధితో నిగ్రహించుకోగలగాలి. ఏది తోస్తే అది చేస్తే అది పశు ప్రవృత్తి. ఆ పశు ప్రవృత్తి ఆలోచించి కార్యకార్య విచక్షణతో చేస్తే అది మనుష్య ప్రవృత్తి. పశు ప్రవృత్తి ఉంటే ఏం చేస్తాం? అదిగో మొదటి మూడు పురుషార్థాలు వెనకాల పరుగుతుంది, పోతాం. మరి మనుష్య ప్రవృత్తి నిజంగా ఉంటే అది పురుషార్థం, ఏకైక పురుషార్థమైన మోక్షము వైపే తీసుకుని వెళుతుంది. విషయ ధ్యానము, విషయ సంగము, విషయ కామము, వాటి వలన అంతరాయం కలిగితే క్రోధము, దాని వలన సమ్మోహము, దాని వలన స్మృతి విభ్రమము, దాని వలన బుద్ధినాశము, దాని వలన దొంపనాశము. ప్రణశ్యతి అంటే ఏం చేయాలి?
విషయములను ధ్యానించకుండా ఉండటమే మొదటి స్టెప్. అక్కడే ఆపు చెయ్యాలి. ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. సోర్స్ ఏమిటి? విషయధ్యానం. ఆ విషయధ్యానం ఆపేస్తే అప్పుడు ఇవన్నీ పోతాయి. దీనికే కొరాలరీగా మహానుభావులు శంకరులు చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం. సద్విషయాన్నే ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటే ఆ సద్విషయంతో సంగత్వం వస్తుంది. ఆ సంగత్వము వలన నిస్సంగత్వం అంటే అనాత్మ విషయాల యందు ఆసక్తి పోతుంది. నిస్సంగత్వే నిర్మోహత్వం. నిస్సంగం వలన నిర్మోహము అంటే కార్యకార్య విచక్షణతో లౌకిక విషయముల యందు మోహం పోతుంది. నిర్మోహత్వే నిశ్చలతత్వం అంటే అదే స్మృతి. శాస్త్రాచార్యోపదేశముల యందు నిలిచియుండుట నిశ్చలతత్వం. నిశ్చలతత్వే జీవన్ముక్తి. అదే పరమ పురుషార్థము, ఆ జీవన్ముక్తి. రెండు ఒకటే. ఒకటి అవరోహణ క్రమము, రెండవది ఆరోహణ క్రమము. అవరోహణ క్రమంలో విషయ ధ్యానము, విషయ సంగము, విషయ వాంఛ లేక కోరిక, క్రోధము, సమ్మోహము, స్మృతి విభ్రమము, బుద్ధినాశము, దుంపనాశం ప్రణశ్యతి. అవరోహణలో సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వమే జీవన్ముక్తి. అంటే నీ స్వరూపమునందు తత్వం యందు నిశ్చలంగా ఉండడమే మోక్షం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఎంతకన్నా ఏం బోధిస్తారండి? చిన్నపిల్లవానికి గోరు ముద్దలు పెట్టి బోధిస్తున్నట్టు బోధిస్తున్నారు. అయినా కూడా మళ్ళీ మన బుద్ధినాశాత్ ప్రణశ్యతిలో పడుతున్నాం. ఆలోచించండి. అహమస్మి. శంకరాచార్య మహానుభావులు వేరొక చోట చెప్తారు. క్రుద్ధ పురుష, కోపంలో ఒళ్ళు తెలియనివాడు, గురుమపి ఆక్షేపతి, గురువుని కూడా ఆక్రోశయతి, ఆక్షేపయతి, గురువుని కూడా అరుస్తాడు, గురువుని కూడా తిడతాడు. మాతరమపి తాడయతి, తల్లిని కూడా కొడతాడు. ఇంతకన్నా ఏమిటండి? గురువుని తల్లిదండ్రులను నిందించి హింసించడం కంటే హీనమైనటువంటి బ్రతుకుందా? దానికి కూడా వాడు రెడీ, కోపంలో ఉన్నవాడు. చేత కోపము అన్నిటికీ సర్వ అనర్థములకు క్రోధము ముఖ్య కారణము. అహమస్మి, 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 అహమస్మి,
స్వస్తి.